కూడా పాదాభివందనం చేస్తూ అందరినీ ఈ యొక్క పూజకు పిలిచినటువంటి మా వెంకట స్వామి యొక్క అదృష్టం, మిమ్మల్ని అందరినీ కలవడం మా యొక్క సమాజం యొక్క అదృష్టం. ఈరోజు జరిగినటువంటి పూజలో ఎలా మనము నివేదన చేస్తున్నామో అలానే నివేదన చేయాలి తప్ప నెత్తికి కండువా కట్టుకొని గంధాలు పూసుకొని ముందర అగ్గి పట్టుకొని నీళ్లు చల్లుకుంటూ వచ్చేటువంటి విధానం అంతా కూడా వావర్ స్వాములు చేసేటువంటి విధానం, దర్గాలకు చేసే నైవేద్యం. అటువంటిది మన దాంట్లో చొప్పించబడింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మీరు కదా 30 సంవత్సరాల నుంచి దీక్షలలో పూజలు చెప్తున్నారు కదా పంతులు గారు అని మీకు ఒక సందేహం రావచ్చు. మాకు మా మాధవానంద స్వామి గారు చెప్పిన తర్వాతనే మాకు జ్ఞానోదయమైంది. ఈ పొరపాట్లన్నీ సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా నివేదన లాగానే మనం స్వామికి సమర్పిద్దాం. ఇంట్లో పూజ పెట్టుకుంటే ఎంత పెద్ద కార్యక్రమం చేసినా, ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఏం చేస్తాం? శిరా నైవేద్యమే చేస్తాం. బంధువులందరికీ వంట చేపిస్తాం. ఆ వంట తెచ్చేది నైవేద్యం పెట్టాం కదా, అక్కడనే కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతాం. కానీ తల మీద చుట్టుకొని అట్లా రావడం అనేటువంటిది మన సాంప్రదాయం కాదు కనుక అది మా సమాజం నుంచి మేము గుర్తించి దాన్ని ఇచ్చేస్తున్నాం, దాన్ని ప్రచారం చేస్తున్నాం. మీ అందరు కూడా సహకరించి మీ యొక్క సన్నిధానాల్లో మీ గురుస్వాములకు కూడా చెప్పి ఇది మనకు సాంప్రదాయం కాదు కనుక దీన్ని మనము బంద్ చేద్దాం. అట్లా కాదు, నైవేద్యం పేట తుల్లి ఆనంద నృత్యం ఎంత ఆనందంగా ఆడితే అంత మంచిది. దానివల్ల శరీరంలో ఉన్నటువంటి జీర్ణం కాని పదార్థాలన్నీ కూడా జీర్ణమైపోతాయి. తర్వాత ఆకలి కూడా శుభ్రపడుతుంది, శరీరం కూడా ఇబ్బంది లేకుండా సుఖవంతంగా ఉంటుంది. నేను ఆడమంటున్నాను, మా స్వాములేమో కూర్చుంటున్నారు. మేము ఆడం. నేను ఎప్పుడు ఇంత స్వేచ్ఛ ఇవ్వలేదు వాళ్ళకి. నిజం చెప్పాలంటే ఈ రోజే స్వేచ్ఛ ఇస్తాం, ఇక్కడ నుంచి స్వేచ్ఛ ఇస్తున్నాం. ఆనంద తాండవం ఎంత చేసినా సరే ఆనందంగా ఉండాలి. ఇతరులు మనల్ని చూడాలి అనే దాంతో తీర్మాన నృత్యాలు కూడా ఇందులో చేయకూడదు. అవి కూడా వచ్చి చేరిపోయినాయి. వాటిని అన్నిటినీ తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. 2 కాళ్ళు 2 చేతులతో ఆనందంగా నృత్యం చేసి శరీర భంగిమలను ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పూలు చల్లుకోకూడదు, ఆ పూలు కూడా నిషేధమే. పూలను రెక్కలు విప్పొద్దు, స్వాముల పైన చల్లొద్దు. ఆ పూలన్నీ కూడా స్వామి కొరకు పుట్టినవి కనుక స్వామి పాదాల మీదకి చేరాలి. కనుక ఇటువంటివన్నీ అప్పుడప్పుడు పూజలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు చేసినటువంటి నివేదన ఎలా ఉందో మీరందరూ కూడా దాన్ని పాటిస్తారని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరికీ ఆ యొక్క స్వామి పూర్వజన్మ సుకృతం. ఎంతో మంది ఇక్కడ కూర్చున్న సివిల్ స్వాముల్లో మాల వేసుకోవాలనే కోరిక ఉంటుంది, వేసుకునే అవకాశం రాలేదు, మనకు వచ్చినటువంటి దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. కనుక ఆ యొక్క స్వామి యొక్క సేవ చేస్తూ సివిల్ స్వాములకు కూడా ఈ పూజలో పాల్గొనే అవకాశం దక్కినందుకు అందరినీ, మాత స్వాములందరినీ కూడా ఆ యొక్క మణికంఠుడు సర్వదా కాపాడుగాక అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. సివిల్ స్వాములు ఎవరు లేవకండి, మా మాతలు మీరు లేవ.